ఆహా! రెండో రోజే బిగ్ బాస్ లవర్స్‌కి ఎంత కంటెంట్ కావాలో, ఎలాంటి కంటెంట్ కావాలో కంప్లీట్‌గా ఎపిసోడ్ అనేది ఇచ్చేసింది. ఇన్‌ఫాక్ట్ రెండో రోజు అనేది కాదు, మన గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లోనే మణికంఠ ద్వారా ఆ కంటెంట్ అనేది ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్‌లో మనకు దొరికేసింది. అదే ఇవాళ సెకండ్ ఎపిసోడ్ కూడా అదే విధంగా స్టార్ట్ అయ్యి తర్వాత రకరకాల గొడవలతో డిఫరెంట్ కాంబినేషన్స్‌లో అయితే గొడవలు అలా పెంచుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సీజన్ భలే ఇంట్రెస్టింగ్గా సాగుతుంది కదా. మొదట్లోనే ఈ రేంజ్ గొడవలు, ఒక్క ఎపిసోడ్ కూడా గొడవ లేకుండా అవ్వదేమో ఈ సీజన్ మొత్తం అనేలాగే ఉందన్నమాట. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద గ్రాండ్ లాంచ్ సీజన్ నుంచి కూడా గొడవలు అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉన్నాయి. అండ్ ఇలాంటి సీజన్లో అటు క్యాప్టెన్సీ టాస్క్ లాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో జరిగే గొడవలు ఇంకా ఉండవేమో, క్యాప్టెన్సీ లేదు కాబట్టి అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఏదో విధంగా మనకి ఏదో ఒక గొడవలు అవుతూనే ఉన్నాయి, ఆర్గ్యుమెంట్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని సీజన్స్ అయిపోయాయి కాబట్టి అందరికీ తెలుసు బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే ఎక్కువ రోజులు ఉండగలుగుతాం, లేకపోతే జనాల నోళ్ళల్లో మనం ఉంటాం అనేది అందరికీ తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టే మంచి మాసిగానే వస్తున్నారు ప్రతి కంటెస్టెంట్. సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ మణికంఠ మంచి ఆషామాషి కుర్రోడు అయితే కాదు, మంచి కంటెంట్ మైండ్లో పెట్టుకొని వచ్చినట్టుగా అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. అది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం వీడియోలో. ఫస్ట్ అయితే నిన్న ఏదైతే అనిల్ రావిపూడి గారు వచ్చి ఆ ప్రాంక్ అయితే చేశారో అది నాకు తెలిసి తనకి కూడా అది ప్రాంక్ అని తెలుసు. ఎందుకంటే వచ్చిన రోజే ఇమీడియట్గా అలా ఎలా బయటకు పంపించేస్తారు, అది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. అఫ్కోర్స్ వేరే లాంగ్వేజ్లో అలాంటివి చేసినా కూడా ఇక్కడ అదే ఫాలో అవుతారని ఏంటి, లేకపోతే అనిల్ రావిపూడి గారు ఆయన తీసుకెళ్తే సీదా మణికంఠ మీద చెయ్యేసి సీదా గేట్ వైపు తీసుకెళ్ళాలి, కానీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇంకేంటి చెప్పు, నీకు ఇష్టమైన పాట పాడు, నీ హీరో ఎవరు అన్నట్టుగా ఇలాంటి కబుర్లు అడుగుతుంటేనే అది ఫేక్ అని అక్కడే అర్థమైపోతుంది. అండ్ మణికంఠ అంత అర్థం చేసుకోలేని మనిషి అయితే కాదు. ఎందుకంటే తను మార్నింగ్ నుంచి చూస్తున్న లైవ్లో తను మాట్లాడిన విధానాలు, బిగ్ బాస్ మీద తనకున్న నాలెడ్జ్ ఇవన్నీ చూస్తుంటే తను ఈజీగా గెస్ట్ చేయగలడని క్లియర్గా అర్థమైపోయింది అనమాట. సో తను కూడా గెస్ట్ చేయగలిగాడు. కానీ తను గెస్ట్ చేసిన విధానం ఆడియన్స్కి తెలియకుండా ఇలాంటి దాంట్లో నేను ఎంత అగ్రెసివ్ అయితే నాకు ఇదంత పాజిటివ్గా వర్కౌట్ అవుతుందని తనే అనుకొని తద్వారా అగ్రెసివ్ అవ్వడం, మిగతా వాళ్ళ మీద ఫుల్ కోపంగా అరవడం, ఇవన్నీ చేయడం వల్ల మంచి కంటెంట్ అయితే ఇచ్చారు. బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వగలిగాడు అనమాట. ఆ యాంగిల్లో ఎంటర్టైన్మెంట్ అంటే ప్రతిసారి కామెడీయో నవ్వుకోవడం ఇదే కాదు కదా, ఇలాంటిది కూడా ఎంటర్టైన్మెంటే. బిగ్ బాస్ నుంచి ప్రతి ఒక్కరు కోరుకునేది కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో తను అక్కడ ఇప్పుడు అందరి మీద చాలా కోపంగా ఉన్నారు. ఎవరెవరైతే తన కోసం బయటికి పంపించడానికి హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరి మీద కోపంగా ఉన్నారు. ముఖ్యంగా ఇంత కోపంగా ఉన్నప్పుడు మణికంఠ ఏంటంటే తను దగ్గరకు వచ్చి, అరే బాబు నీకు ఇది మంచి పాజిటివ్ అయింది, ఎపిసోడ్ మొత్తం నువ్వు కనపడుతావు, జనాల్లో నోళ్ళల్లో నువ్వు ఇప్పుడు నాటుతో నీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది జనాల్లో అంటూ ఆదిత్య ఓం ఒక పెద్దరికంగా మంచి చెప్తాను. నిజానికి అది నిజమే కదా. జనాల్లో నిన్న ఎంతమంది గ్రాండ్ లాంచ్లో మిగతా పాపులర్ కంటెస్టెంట్స్ విష్ణుప్రియ కానీ మిగతా ఎక్కువ తెలిసిన ఫేసెస్ కంటే కూడా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఎక్కువగా మాట్లాడుకుంది ఎవరి గురించి, మణికంఠ గురించి. మణికంఠ ఎవరు బిగ్ బాస్కి ముందు మేబీ సీరియల్ చూసే ఆడియన్స్కి తెలిసేమో, కానీ మిగతా ఆడియన్స్కి ఎంతమందికి తెలుసు, న్యూ ఫేసే తను. అండ్ తను కంటెస్టెంట్గా తన పేరు బయటకు వచ్చింది కూడా జస్ట్ 2 days ముందు మాత్రమే. సో కంప్లీట్గా ఆ ఓవర్ షాడో అయితే చేసేసాడు. నిన్నటి ఎపిసోడ్ తనకి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. బట్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసరికి కొంచెం తను నెగిటివ్ చేసుకున్నాడేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆదిత్యం అంత మంచి ఒక పెద్దరికంగా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్ వేలో ఆలోచించకుండా దాన్ని నెగిటివ్ వేలోనే చూడటం మొదలుపెట్టినారు అనమాట. ఇప్పుడు అది కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే నీకు అర్థమవుతుంది, అలా రియాక్ట్ అవ్వకూడదు అంటూ ఆదిత్యం కానీ లేకపోతే అభయ్ నవీన్ కానీ వీళ్ళందరూ చెప్తూ ఉంటే ఈయనకు అది తెలియక, నా పాస్ట్ నీకు తెలియదు, నా పాస్ట్ నీకు తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అన్నట్టుగా అయితే చెప్తున్నాడు అన్నమాట. డెఫినెట్లీ పాస్ట్ అనేది అందరూ అగ్రి అవ్వాల్సిన మ్యాటరే. దానికి చాలా సాడ్ పాస్ట్ ఉంటుంది. బట్ ఆ సాడ్ పాస్ట్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఆయనకి సాడ్ పాస్ట్ ఉంది కాబట్టి ఆయన ఏదన్నా టాస్క్ వస్తే ఆయన మీదకి వెళ్ళకూడదు. ఆయనకి సాడ్ పాస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రైజ్ మనీ 50 లక్షలు నాకు వస్తే ఒక 40 ఆయనకి ఇచ్చి 10 మాత్రమే నేను తీసుకెళ్తా. ఇలా ప్రతిసారి ఆయన పాస్ట్ని గుర్తు చేసుకుని కంటెస్టెంట్స్ గేమ్ ఆడలేరు కదా. ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరు ఆడాలనుకునే విధంగా వాళ్ళు ఆడతారు. ఇదన్నీ ఆయన మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తనకి సాడ్ పాస్ట్ ఉంటే ఆ సాడ్ తనకి, అందరికీ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఉంటే వాళ్ళు మంచోళ్ళు అవుతారేమో, ఉండకపోవడం వల్ల చెడ్డోళ్ళు అవ్వరు కదా. సో అది తను
గుర్తుంచుకుంటే చాలా బాగుండేది అనిపించింది. అండ్ ఇప్పుడు తెలియకుండా ఇప్పుడు నా గురించి తెలియకుండా నన్ను బయటికి పంపించడానికి ఓటేశారు అంటే దే ఆర్ నాట్ డిజర్వింగ్ అన్నట్టుగా అయితే స్టేట్మెంట్ ఇస్తాను అనమాట. అసలు నేనేంటి, నా రేంజ్ ఏంటో తెలియకుండా నన్ను బయటికి పంపిద్దాం అనుకున్నారు. దే ఆర్ నాట్ డిజర్వింగ్ అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇది చాలా హెడ్ వెయిట్తో చెప్పిన ఆన్సర్ లాగే అనిపిస్తుంది. సో ఎవరికైనా ఇలాంటి ఆన్సర్స్ వింటే, ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో ఎవరు అని నిన్న అనిల్ రావిపూడి గారు అడిగినా కూడా నాకు నేనే ఫేవరెట్, నాకు ఎవరు లేరు అన్నట్టుగా చెప్పడం అనేది ఓకే ఫైన్, కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాడేమో అనిపిస్తుంది. బట్ రోజుకి రిపీటెడ్గా అలాంటి ఆన్సర్సే వింటుంటే, ఇవాళ చెప్పినాక కూడా ఇవాళ తను చెప్పిన మాట కూడా నా గురించి తెలియకుండా నన్ను బయటికి పంపిద్దామని నాకు ఓటేశారు, దే ఆర్ నాట్ డిజర్వింగ్ అన్నట్టుగా అనడం అనేది అది కాన్ఫిడెన్స్ కంటే కూడా ఓవర్ కాన్ఫిడెన్సే అవుతుంది. ఎవరైనా అలాగే తనని జడ్జ్ చేయడం మొదలు పెడతారనమాట. సో అఫ్కోర్స్ 30 years కాబట్టి ఇంకా చాలా చిన్న కిరోడు, జీవితాన్ని ఇంకా చాలా చూడాలి. తను మ్యారీడ్ అయ్యి కిడ్ ఉన్నా కూడా ఏజ్ పరంగా చూసుకుంటే తను ఇంకా కంపారిటివ్లీ చాలా మన ఈ షో చూసే చాలామంది, రివ్యూ చూసే చాలామంది కంటే చిన్నోడే కాబట్టి ఏజ్ వైజ్గా మెచ్యూరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. డెఫినెట్గా నాకంటే చిన్నోడు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. అది అండ్ తర్వాత చూసుకుంటే నిఖిల్, మణికంఠ వీళ్ళిద్దరు మళ్ళీ కూర్చొని ఇదే ఇష్యూ గురించి మాట్లాడుతూ నిఖిల్ మంచి పెద్దరికంగా చెప్పారు. ఒరే బాబు, ఆయన పెద్దోడు కదా ఆదిత్యము, ఆయన ఒక మాట చెప్పినప్పుడు అది వినాల్సింది, వినకుండా అట్లీస్ట్ సైలెంట్గా ఉండాల్సింది, అంతేగాని ఆయన మీద అట్లా అరవడం కరెక్ట్ కాదు కదా. ఆయన నీ మంచి కోసమే చెప్తున్నాడు, ఆయన పెద్దోడు, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన. అంటే రెస్పెక్ట్ ఏంది ఇక్కడ, రెస్పెక్ట్ అది ఇది ఏముండవు ఇక్కడ బిగ్ బాస్లో. నా ఫీలింగ్ నేను చెప్పాను అంతే, అది అర్థం చేసుకుంటే ఓకే, లేకపోతే ఆయన ఇష్టం అన్నట్టుగా ఆయన ఆన్ ద ఫేస్ చెప్పేస్తున్నాడు. కొన్ని ఫ్యూ ఇష్యూస్ అనేవి ఉంటాయి, ఫ్యూ సెన్సిటివ్ ఇష్యూస్. అది ఇవాళ జరిగిన ఆరెంజులతో వాళ్ళు క్యాచ్లు ఆడుకోవడం కానీ, లేకపోతే ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఇలాంటి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ అనేవి టచ్ చేయకూడదు. ఎందుకంటే ఆ సెన్సిటివ్ ఇష్యూస్ పబ్లిక్లో బాగా వాళ్ళు నెత్తి మీద పెట్టుకునే ఇష్యూస్. ఆ నెత్తి మీద పెట్టుకొని ఆ ఎమోషన్స్ని గౌరవించే వాళ్ళకి మాత్రమే బిగ్ బాస్లో కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఎమోషన్స్ని డిస్రెస్పెక్ట్ చేసి పక్కన పడేస్తే మటుకు వాళ్ళు పబ్లిక్ యొక్క ఆ కోపాన్ని ఇన్వైట్ చేయక మానరన్నమాట. సో మణికంఠ అలాంటి అగ్రెసివ్ స్టేట్మెంట్సే ఇస్తున్నాడు. ఆయన కోపంలో కంప్లీట్లీ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, కానీ ఎలా పడితే అలా చాలా ర్యాష్ స్టేట్మెంట్సే ఇస్తున్నాడు అన్నమాట. సో ఇప్పుడు నిఖిల్కి కూడా తను ఆ టాపిక్లో మణికంఠని పాజిటివ్ చేయాలనే ఉద్దేశంతో చెప్తుంటే ఆయనేమో నువ్వు ఈ టాపిక్ మళ్ళా తీస్తున్నావు, నాకు ఇది అసలు నచ్చట్లంటే నేనా సరే డన్ ఓకే, నువ్వేమైనా పోరా బాబా, నేనేదో నీ మంచి కోసం చెప్తుంటే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అనే ఒక ఎక్స్ప్రెషన్స్తో నిఖిల్ అయితే ఇక లైట్ తీసుకో, ఇంకేం మాట్లాడతాం ఇలాంటి వాళ్ళతో అనే ఫీలింగ్తో అయితే దూరం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ తర్వాత అంటే నాకేమర్థమైందంటే మణికంఠ అందరూ తనని ట్రిగ్గర్ చేయాలి, ట్రిగ్గర్ చేస్తే అప్పుడు నేను కార్నర్ అయిపోయాను అన్నట్టుగా తనని తాను పోర్ట్రేట్ చేసుకొని అప్పుడు పబ్లిక్ నుంచి సింపతి గ్రాప్ చేసి తద్వారా ఓట్లు అనేవి లాగేయచ్చు, సీజన్లో ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు అనే ప్లాన్తో వచ్చినట్టున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మణికంఠకి ఫేమ్ అనేది చాలా తక్కువ కాబట్టి ఏ టైంకైనా బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఏవైనా స్టంట్స్ వేస్తేనే ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుందేమో అన్నట్టుగా తను అనుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకంటే ఓట్స్ వస్తాయో రాదా పక్కన పెడితే ఇలా పూటకో కంటెంట్, ప్రతి ఎపిసోడ్లో తన కంటెంట్ ఖచ్చితంగా ఉంది అనుకుంటున్నప్పుడు బిగ్ బాస్ వాళ్ళు మాత్రమే ఎందుకు పంపిస్తారు ఇంత నెగిటివ్? ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రీవియస్ సీజన్లో శోభ ఉంది, ఆవిడకున్న నెగిటివిటీ ఎప్పుడో ఫస్ట్ 1-2 వీక్స్లోనే బయటికి వెళ్ళిపోవాలి. బట్ ఎందుకు వెళ్ళిపోలేదు? ఆవిడ అంత నెగిటివిటీ మూట కట్టుకుంది కాబట్టి, అంత నెగిటివిటీ మూట కట్టుకుంటే ఆ కంటెంట్ అంతా వస్తుంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆవిడని అలాగే ఉంచారు. కనీసం నామినేషన్స్లో కూడా రాకుండా కూడా చాలాసార్లు ప్రయత్నం కూడా చేశారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడో తర్వాత సీజన్ ఇంకా అయిపోబోతుంది అన్న టైంలో తనని బయటికి పంపించేశారన్నమాట. సో నిఖిల్ అంటున్నా మణికంఠ కూడా అలాంటి ప్లాన్ ఏదో వేస్తాడనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఆయన అదే పనిగా ర్యాష్ స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఆన్ ద ఫేస్ ఏమైనా చేసుకోపో నేనైతే అన్నట్టుగా మాట్లాడుతుంటే ఎవరికైనా అదే డౌట్ అనేది రాక మానదు. అండ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ అంతా జరుగుతుంటే ఇప్పుడు మణికంఠ నిఖిల్కి కానీ మణికంఠ టాపిక్ ఓవరాల్గా హౌస్లో ఒక డిస్కషన్ పాయింట్లో అవుతుంటే సైడ్కి విష్ణుప్రియ డ్యాన్స్ వేస్తుంది. ఎంతమంది గమనించారు? ఇట్లా స్టెప్ ఏదో ప్రాక్టీస్ చేస్తుంది. ఇలాంటి సీరియస్ డిస్కషన్లో
వేరే కంటెస్టెంట్లు అక్కడే ఉన్న అట్లీస్ట్ అక్కడ లేవు, నువ్వు డ్యాన్స్ చేసావంటే ఓకే, బట్ అక్కడే ఉండి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోవడం అనేది నీ ఇష్టం, ఓకే, బట్ అట్లీస్ట్ నార్మల్గా ఉండాలి. డ్యాన్స్ వేస్తూ ఉంటే నువ్వు ఇది కావాలనే వేస్తున్నావేమో, వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటుంటే ఆ కొట్టుకోవడం నువ్వు ఎంజాయ్ చేస్తున్నావేమో అని ఇలాంటి ఒక ఇంప్రెషన్ పబ్లిక్లో వచ్చేస్తుంది. సో ఆ విషయంలో విష్ణుప్రియ ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది, ఎందుకంటే తనకున్న ఫేమ్ అనేది ఇలాంటి వాటి వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ తర్వాత చూసుకుంటే మణికంఠ కానీ అసలు అందరితో అసోసియేట్ అవుతూ అందరితో కూర్చొని మాట్లాడుతున్నాడు అనమాట. ప్రతి ఒక్కరితో డిస్కషన్ పెడుతూనే ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ తన ఫుటేజ్ ఎట్లయినా మ్యాక్సిమం ఉండాలి బిగ్ బాస్లో అని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ఆ క్రమంలోనే కిరాక్ సీతతో కూడా తను కూర్చొని మాట్లాడుతుంది ఏంటంటే ఇప్పుడు నాకేదో పెద్దవాళ్ళని గౌరవించాలి అన్నట్టుగా నాకు చెప్తున్నాడు నిఖిల్. అదే రేపు పొద్దున ఆయన నీతో ఏమి గొడవ పెట్టుకోకుండా ఉంటాడా, అప్పుడు చూద్దాం అన్నట్టుగా చూస్తాడు అన్నమాట. అంటే ఆయన నిఖిల్ చెప్పిన ఒక మంచి మాటని ఈయన రిసీవ్ చేసుకోకపోవడం పోగా ఇప్పుడు ఆయన మాత్రం చేయడా, చూద్దాం ఆయన చేసిన రోజు నేను కూడా అన్నట్టుగా అనడం అనేది చైల్డిష్గా, ఏదో చిన్నపిల్లలు నువ్వు చేశాక నేను కూడా చూపిస్తారా నీకు అంటూ ఏదో స్కూల్ పిల్లలు ఎలాగైతే మాట్లాడతారో అలాగే మాట్లాడిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంత చైల్డిష్గా ఎలా మాట్లాడారో వాట్స్ హ్యాపెనింగ్ అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చిందన్నమాట తనని చూస్తే. బేసికల్లీ ఏజ్ అనేది చాలా తక్కువ అండ్ తను చూసిన లైఫ్ కూడా చాలా తక్కువ, కాబట్టి మేబీ ఇలాంటి మాటలు తను అవుట్ ఆఫ్ ఆ కోపంలో కానీ ఆ అగ్రెసివ్ నేచర్ నుంచి కానీ బయటకు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుందన్నమాట. సో ఈ క్రమంలో విష్ణుప్రియ మామూలుగా అక్కడికి వచ్చి కిరాక్ సీత కానీ మణికంఠ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వచ్చి, అరే బాబు నువ్వు చాలా నీలో ఆ మెత్తదనం అనేది బాగుంది, ఆ మెత్తదనం అని చెప్పడానికి ఇంగ్లీష్లో తనకి సరైన పదం రాక ఫెమినైన్గా ఉన్నావు అన్నట్టుకైతే చెప్పేసి అనమాట. ఫెమినైన్గా ఉన్నావు అంటే ఈయనేం అర్థం చేసుకున్నాడు అంటే నన్ను అంటే ఇప్పుడు నేను అమ్మాయిలతో పోలుస్తుంది అంటే నేను అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నానా అన్నట్టుగా ఈయనకి అర్థం చేసుకొని దాని మీద కూడా బిచ్చింగ్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. హౌ కెన్ షీ సే అలాంటి మాట ఎలా అంటది తను? ఇప్పుడు నేను ఈ హౌస్లో ఉన్నప్పుడు నా కూతురు ఈ షో చూస్తే నా కూతురు ఏమనుకుంటుంది అంటూ ఎక్కడెక్కడికో తీసుకెళ్తాను. ఆమె అన్న కమెంట్ ఏంటి, మీ కూతురు అది చూస్తే ఆవిడెందుకు ఫీల్ అవుతారు ఏంటన్నట్టు ఇది? అంటే హీఈస్ ఇంటెన్షనల్లీ ట్రయింగ్ టు సెన్సేషనలైజ్. ఇది సెన్సేషన్ చేయాలి, ఎవరినో ఒకరిని బ్లేమ్ చేసి నేను టాక్ ఆఫ్ ద ఎపిసోడ్ అయిపోవాలి, ప్రతి ఎపిసోడ్లో నా ఫుటేజ్ బీభత్సంగా పడిపోవాలంటే ఇలాంటి సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఏదో చేస్తూ పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఎక్కడ లాజికల్గా ఉన్నట్టుగా అయితే నాకు అసలు కనబడలేదు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఎపిసోడ్ ద్వారా తనకు వచ్చిన పాజిటివిటీ అంతా, అంటే లాంచ్ ఎపిసోడ్ ద్వారా తనకు వచ్చిన పాజిటివిటీ అంతా ఇమీడియట్గా వచ్చిన సెకండ్ ఎపిసోడ్లో కంప్లీట్గా కడిగేసుకున్నాడు, ఇరేజ్ చేసుకున్నాడు అన్నట్టుగా చెప్పేయచ్చు అనమాట క్లియర్గా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మీకు కూడా అనిపించిందా, లేకపోతే స్ట్రాంగ్గా మణికంఠని సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అనేది కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ తర్వాత చూసుకుంటే శేఖర్ భాష అండ్ బేబక్క, అసలు ఈ వ్యూ భలే ఉంది కదా, ఇది వాష్రూమ్ నుంచి విండో నుంచి గార్డెన్ ఏరియా చూసేటప్పుడు ఈ వ్యూ భలే బాగుంది కదా అంటే నాకు నచ్చే వ్యూ ఒకే ఒకటి ఉంది, అది ఐ లవ్ యూ అన్నట్టుగా చెప్తాడు అనమాట. దాని తర్వాత ఇలాంటివి లైవ్లో మీకు చాలా ఉన్నాయి. ఇంకా కర్డ్ గురించి మాట్లాడుతూ కరడు గట్టిన అని చెప్తూ అందులో కర్డ్ అనే దాన్ని మెన్షన్ చేయడం, ఇంకోటి బాయిల్ ఎగ్స్ అని చెప్తూ ఎగ్స్ బాయిల్ అయినా గర్ల్వి లేవా అంటూ ఇంకో మాట అనడం. అండ్ ఇవాళ ఎపిసోడ్లో మనం చూసాం కదా, ద్రౌపదికి 5 భర్తలు అయితే 6 భర్తలు ఉండే వాళ్ళని ఏమంటారు అంటే చపాతి అన్నట్టుగా. సో ఇప్పుడు చపాతి చేయని చెప్పడానికి ఇలాంటివి. అండ్ ఆనియన్ నేను ఆనిస్తాను, నువ్వు ఆనియమేమో నేను ఆనిస్తాను అన్నట్టుగా అనడం, ఇవన్నీ చాలా ఒకసారి కామెడీ అనిపిస్తే, 2 సార్లు కామెడీ అనిపిస్తే, మాటికి ఇలాంటివి వేస్తూ ఉంటే అది కుళ్ళు జోకుల కిందే జనాలు కూడా లెక్క కట్టేసి అబ్బా ఏంట్రా బాబోయినా అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే శేఖర్ భాషకి ఇలాంటివి తను రేడియోలో వేయడం వల్ల చాలా పాపులర్ అయ్యాడు, రేడియో లిజనర్స్ బాగా ఎంజాయ్ చేశారు. బట్ అక్కడే ఎంజాయ్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తాననే ఉద్దేశంతో ఇలాంటివి తను వేస్తుండొచ్చు. బట్ ఇట్స్ అవుట్డేటెడ్, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ జోక్సే జబర్దస్త్లో ఆటో రాంప్రసాద్ తను ఆటో పంచులు వేస్తాడు కదా, తను ఇలాంటివే చేస్తుంటాడు అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ అనమాట. ఒకసారి కామెడీ అనిపిస్తుంది, 2 సార్లు కామెడీ అనిపిస్తుంది, మాటికి చేస్తూ ఉంటే చూసే వాళ్ళకు కూడా
బోర్ వస్తుంది. సో శేఖర్ భాష అది తెలుసుకుంటే అట్లీస్ట్ నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది. నాకు తెలిసి ఫీడ్బ్యాక్ ఇవ్వరని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికన్నా దానికి వల్ల వచ్చే హాని కంటే కూడా తను ఏదో ఫన్ అనుకుంటున్నాడు కదా, జనాలు కూడా ఎంజాయ్ చేస్తారేమో అని లైట్ తీసుకుంటారేమో అని అనుకుంటున్నాను. ఇట్స్ వెయిట్ అండ్ సీ ఎలా ఉంటుంది అనేది. అండ్ తర్వాత పప్పు టాపిక్. ఇప్పుడు పప్పు ఒకరు బాగా చేస్తారు, వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉందనే ఉద్దేశంతో బేబక్క లాంటి వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పి మిగతా వాళ్ళ సైడ్కి తప్పుకుంటే ఆవిడేమో ఆ కుక్కర్ ఇష్యూ ఏదో ఉందన్నట్టుగా పప్పు సైడ్కి పెట్టి ఉంచారనమాట. ఆ సైడ్కి పెట్టి ఉంచేసరికి ఇంకా రకరకాలుగా అలా సైడ్కి ఎలా ఉంచుతారు. ఇప్పుడు అక్కడ లంచ్ తినకుండా లంచ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు హౌస్లో, అంతమంది ఆకలి మీకు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా కనిపించిందా అన్నట్టుగా అయితే చెప్తున్నారన్నమాట. ఇప్పుడు సోనియా మాట అనేటప్పుడు చాలా క్యాజువల్గా అనేది, కానీ తను యూజ్ చేసిన వర్డ్ అనేది హర్ట్ అయ్యే వర్డే. అది ఇర్రెస్పాన్సిబుల్. అక్క కొంచెం అది చూసుకో అక్క, చాలామంది ఆకలితో ఉన్నారు కదా, ఎందుకు అక్క కొంచెం అది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవా అన్నట్టుగా అంటే ఒక విధంగా ఉంటుంది. అంతేగాని నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావంటే డెఫినెట్లీ అది హర్ట్ అయ్యి అవుతుంది. యూజింగ్ ప్రాపర్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఎప్పుడు ఇంపార్టెంట్ లైఫ్లో. ఒక చెప్పే కంటెంట్ ఒకటే ఉన్నా కూడా ఆ కంటెంట్కి సరైన వర్డ్స్ యూజ్ చేస్తేనే అవతల హర్ట్ అవ్వకుండా ఉంటారు. అంతేగాని వర్డ్స్ ఎలా పడితే అలా యూజ్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆ మెయిన్ కంటెంట్ కంటే కూడా నువ్వు అన్న పదాలే ఎక్కువ హర్టింగ్గా ఉంటాయి. సో ఇక్కడ బేబక్క అలా హర్ట్ అయిన ఇర్రెస్పాన్సిబుల్ అన్నప్పుడు బేబక్క అలాగే హర్ట్ అయింది. అండ్ తర్వాత ఎపిసోడ్ ఎండింగ్లో జరిగిన గొడవలో యష్మితో జరిగిన ఆర్గ్యుమెంట్లో కూడా ఇర్రెస్పాన్సిబుల్ అని మళ్ళీ యూజ్ చేసింది. ఆ పదానికి కూడా తను యష్మి మళ్ళీ హర్ట్ అయింది. ఇర్రెస్పాన్సిబుల్ కంటే కూడా అదే కొంచెం ఇట్లా రెస్పాన్సిబిలిటీగా ఉంటే బాగుండేది అని అనడం వేరే, ఇలా అనడం వేరే. ఆన్ ద ఫేస్ ఇప్పుడు తను ఈ అమ్మాయిలో సోనియాలో నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే తను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా ఉంది, ఇది కరెక్టే ఎస్ అన్నట్టుగానే ఉంది. బట్ తను యూజ్ చేసే వర్డ్స్, మాట్లాడే భాష అనేది చాలా మందికి హర్టింగ్గానే ఉంటుంది. హర్టింగ్గానే ఉన్నప్పుడు తను అది ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది నాగార్జున గారు చెప్తారా వీకెండ్లో వచ్చినప్పుడు, లేకపోతే ఎంగారులే కంటెంట్ వస్తుంది అన్నట్టుగా ఊరుకుంటారా అనేది చూడాలన్నమాట. తన ఇంటెన్షన్ రాంగ్ అయినా కూడా యూజింగ్ ప్రాపర్ వర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ సోనియా విషయంలో. అండ్ చాలా విషయాల్లో తనకు నేను ఒక దాన్ని ఉన్నాను అంటూ తన వేలు అనేది పెడుతూ ఉండి, మేబీ మూలకి కూర్చొని సైలెంట్గా ఉండడం కన్నా బిగ్ బాస్ నేను వచ్చానని ఏదో ఒకటి పర్ఫామ్ చేయాలనే ఉద్దేశంతో తను చేస్తున్న ప్రయత్నం అనేది డెఫినెట్లీ కమెండబుల్ అనే చెప్పాలి. లాజికల్గా ఆర్గ్యూ చేస్తుంది కాబట్టి ఎస్, అక్కడ కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే సోనియాని. అండ్ తర్వాత ఆర్జీబీ గర్ల్ కదా, ఆ మాత్రం లేకుంటే ఎలా. అండ్ ఇంకోటి ఏంటి, ఫుడ్ నామినేటెడ్ ఫర్ చీఫ్స్. ఓకే, చీఫ్స్ కోసం నామినేట్ అయితే చేశారు. క్యాప్టెన్ లేకున్నా కూడా ఈ సీజన్లో చీఫ్స్ అంటూ సరికొత్త పదం అయితే ఇంట్రడ్యూస్ చేశారు. వారానికి 3 చీఫ్స్, క్యాప్టెన్ అయినా ఒక్కరు ఉండేవాళ్ళు, చీఫ్స్ అయితే 3 ఉంటారు. వాళ్ళకి ఇమ్యూనిటీ లేకున్నా కూడా ఇంకేదైనా స్పెషల్ పవర్స్ ఇస్తాడేమో. చీఫ్స్ 3 ఇవాళ ఎపిసోడ్లో వచ్చేసారు కాబట్టి ఆ 3 చీఫ్స్కి ఎలాంటి పవర్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ఆ స్పెషల్ రూమ్ నాగార్జున గారు చూపని ఒక రూమ్ ఇవాళ ఏమన్నా వాళ్ళకి ఎంట్రీ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. రేపటి ఎపిసోడ్లో లైవ్లో వచ్చిందో ఏమో, లైవ్లో చూసేసి రివ్యూ ఇచ్చేసాక దాని తర్వాత రేపు మనం చెప్పబోయే లైవ్ అప్డేట్స్ వీడియోలో అది డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. తర్వాత సోనియా శేఖర్ భాషతో కూడా, శేఖర్ భాష వాళ్ళందరూ ఆరెంజ్తో ఎలాగైనా ఆడుతూ ఉంటే, బాబు ఫుడ్ని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, డిస్రెస్పెక్ట్ అలా చేయకండి అంటే, ఫుడ్ నేనెందుకు డిస్రెస్పెక్ట్ చేస్తాను, ఐ రెస్పెక్ట్ ఫుడ్ అయినా కానీ ఐ రెస్పెక్ట్ ఫుడ్ అంటూ శేఖర్ భాష అని ఇప్పుడు ఏంటి ఫుడ్ని రెస్పెక్ట్ చేయడం ఏంటి, అదేమైనా జాతీయ జెండానని మళ్ళీ అంటాడనమాట. రెస్పెక్ట్ చేస్తాను అన్నది ఈయనే, మళ్ళీ ఫుడ్ని ఎందుకు రెస్పెక్ట్ చేయడం, అదే జాతీయ జెండానని మళ్ళీ అంటాడు. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. అండ్ ఇంకోటి, ఫుడ్తో ఆడదని ఏమన్నా బిగ్ బాస్లో రూల్ ఏమన్నా ఉందా అన్నట్టుగా అంటారనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, నేను రోడ్డు మీద వెళ్తూ ప్రతి ఒక్కరిని కర్ర తీసుకొని కుమ్మేస్తాను అన్నట్టుగా ఉందన్నమాట. కర్ర తీసుకొని కుమ్మొద్దని రూల్ ఏం లేదు కదా, కాబట్టి నేను కుమ్మేస్తాను, ఎరా దా అన్నట్టుగా ఎవరిని పడితే వాడిని ఇక్కడ చేస్తుంటాను అన్నట్టుగా. ఎలా పడితే అలా రూల్ లేదని, ఎలా పడితే అలా ఉండొద్దు కదా, అది కామన్ సెన్స్, అది ఎవరు చెప్పరు, అది బేసిక్ సెన్స్. తినే వాటితోనే ఆడకూడదు. ఆ ఫుడ్ అనేది ఇప్పుడు అస్సలు ఆడకుండా ఉన్న ఆరెంజ్కి, ఆడుతూ దాని తర్వాత దాన్ని తినాలనుకున్న ఆరెంజ్కి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆరెంజ్ కంప్లీట్గా పాడైపోయి మెత్తగా అయిపోయి దాంట్లో ఉన్న
ఇది అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మామూలుగా ఇంట్లో కూడా మనం చెప్తారు కదా, తినేవాడితో ఆటలేట్రా అంటూ ఇంట్లో మన అమ్మో నాన్నో మందలిస్తుంటారు కదా, అదే ఉద్దేశంతోనే సోనియా కూడా ఇలా ఇవాళ చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి శేఖర్ భాష చేసిన ఆర్గ్యుమెంట్ అనేది చాలా ఫూలిష్గానే అనిపించింది. దీనిలో ఏమైనా రూల్ ఉందా అది ఇదని. అండ్ తర్వాత నువ్వు ఏ ఫ్రూట్తోనైతే ఆడినో ఆ ఫ్రూట్ నువ్వే తిను, వేరే వాళ్ళకి ఇవ్వకంటే వేరే వాళ్ళకి ఇవ్వకని నువ్వు చెప్పకు, నీకు ఇవ్వద్దని చెప్పు అన్నట్టుగా అయితే ఆర్గ్యూ చేస్తాడనమాట. వేరే వాళ్ళకి ఇవ్వదంటే అంటే నువ్వు ఆడింది వేరే వాళ్ళు తినాలా? ఇప్పుడు నువ్వు ఆడి పాడు చేసిన ఒక ఫ్రూట్ వేరే వాళ్ళు తినాలా? ఇప్పుడు సోనియా వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించి నువ్వు మాత్రమే తిను, వేరే వాళ్ళకి ఇవ్వకు అన్నట్టుగా చెప్పడం అనేది ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ఆ పాయింట్కి. అంతేగాని నేను ఆడింది నువ్వు తినకు వేరే వాళ్ళు తింటారేమో అని అనడం అనేది శేఖర్ భాష ఇస్తున్న స్టేట్మెంట్ చాలా ఫూలీ స్టేట్మెంట్. ఏ జనాలు శేఖర్ వైపు అయితే, భాష వైపు అయితే ఈ పర్టికులర్ ఇష్యూలో అయితే ఉండరు. డెఫినెట్లీ తను చాలా సిల్లీగానే ఆర్గ్యూ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మనుషుల్లాగా తినేటోళ్ళు అన్నట్టుగా సోనియా ఒక మాట రేస్ చేయగానే, మనుషుల్లాగా తినేటోళ్ళు అంటే మేము మనుషులం కదా, మేము పశువులమా అంటూ కావాలని అదే పాయింట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రేస్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు రేస్ చేస్తున్నాడు? హీ నీడ్స్ టు సెన్సేషనలైజ్. దాన్ని సెన్సేషనలైజ్ చేస్తే ఈ ఓవరాల్ ఇష్యూలో సోనియా నెగిటివ్ అవుద్ది అనే ఇంటెన్షన్తో శేఖర్ భాష చేస్తున్నట్టుగా తెలుస్తున్నారు తప్ప అందులో 1% లాజిక్ కూడా నాకైతే కనబడలేదు. అండ్ ఇప్పుడు బేసిక్గా తను చెప్తుంది ఏంటి, శేఖర్ భాష అంటుంది ఏంటి, ఈమె ఎందుకు ఆపుతుంది ఇట్లా ఆరెంజ్ గురించి ఎందుకు అంత లొల్లి పెట్టుకుందంటే మేమందరం ఆడుతున్నాం కాబట్టి గెలుగుతుంది అంతే. ఇవి పాలిటిక్స్ అన్నట్టుగా అంటనమాట. పాలిటిక్స్ ఎలా అవుతాయి? ఇలా పాలిటిక్స్ చేయాల్సిన మ్యాటర్ ఏముంది ఇందులో? ఫుడ్తో ఆడొద్దని బేసిక్ మ్యాటర్ కదా. రేపొద్దు నాగార్జున గారు వచ్చిన కూడా అదే చెప్తారు. ఇందులో పాలిటిక్స్ ప్లే చేయడానికి ఏముంది? ఇదేమన్నా క్యాప్టెన్సీ టాస్కా? ఆ క్యాప్టెన్సీ టాస్క్లో శేఖర్ భాష ఏమన్నా గెలవబోతుంటే సోనియా వచ్చేయమని ఆపిందా? లేదుగా. నార్మల్గా ఒక కామన్ సెన్స్తో చెప్పిన ఒక మాటని పాలిటిక్స్ దాకా తీసుకెళ్ళడం అనేది సిల్లీ, వెరీ వెరీ సిల్లీ. అండ్ తర్వాత ఇష్యూ అయితే సార్ట్ అవుట్ అయింది, సారీ చెప్పారు ఏమో కానీ వాళ్ళిద్దరు అయితే మాట్లాడేసుకున్నారు. అండ్ తర్వాత టాస్కులు ఇక మొదలు రోప్ కట్ చేసే ఆ టాస్క్ ఏదైతే ఉందో అసలు నైనిక బాగా ఆడింది. నైనిక ఎఫర్ట్స్ అయితే ఫెంటాస్టిక్ ఎపిసోడ్. మనకి ఎపిసోడ్లో కొంచెమే చూపించినా కూడా లైవ్లో అయితే ఇంకా తను చాలా బాగా ఆడింది. ముఖ్యంగా లాస్ట్ గ్రీన్ కలర్ ఏదైతే కట్ చేశాక గ్రీన్ అని అక్కడ రాగానే ఇమ్మీడియట్గా తను వేరే కలర్ని పట్టుకుని అలా ఆనుతూ ఉండడం అనేది ఫెంటాస్టిక్ ఫీట్ అని చెప్పాలి. బట్ ఫిజికల్గా అబ్బాయిలకు ఉండే పవర్ అమ్మాయిలకి రిలేటబుల్లీ చూసుకుంటే ఉండదు కాబట్టి అలా నిఖిల్ విన్ అవ్వగలిగాడు, నైనిక ఓడిపోయింది. బట్ షీ గేవ్ ఎ వెరీ వెరీ టఫ్ ఫైట్ అన్నట్టుగా చెప్పేయచ్చు అనమాట. తర్వాత మణికంఠ బేబకతో మాట్లాడుతూ చెప్పేది ఏంటి, నువ్వు హ్యాపీగా నవ్వుతూ లాక్కొస్తున్నావు కదా, కానీ ఇలా ఎన్ని రోజులు లాక్కొస్తావని అంటున్నాడు. అంటే నువ్వు హౌస్లో ఇంకేం చేయట్లేవు, కేవలం ఫన్ చేసుకుంటూ నవ్వుతూ ఏదో లాగించేస్తున్నావు, ఇది కాదు కదా అన్నట్టుగా తన ఉద్దేశం అనమాట. సో అందరూ ఈయనలాగా అందరినీ ఏదో ఇష్యూలో పించ్ చేస్తూ పోక్ చేస్తూ ఉంటే ఈయనకి ఇష్టం అనమాట. ఇలా సైలెంట్గా ఎలాంటి కంటెంట్ ఇవ్వకుండా ఉంటే ఈయనకు నచ్చదు. లేకపోతే తోటి కంటెస్టెంట్ గురించి కూడా మణికంఠ ఎంత బాగా ఆలోచిస్తున్నాడనే ఉద్దేశంతో బయటికి కంటెంట్ రావాలనే ఉద్దేశంతో తను చేసిన అటెంప్ట్ లాగా కూడా అనిపిస్తుంది. బట్ ఏం చేసినా కూడా కంటెంట్లో భాగమే అటెంప్ట్ చేస్తున్నాడు కదా, అది కూడా పాజిటివ్ యాంగిల్లోనే తను ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ ఇష్యూని మణికంఠ. తర్వాత యష్మితో కూడా తను మాట్లాడుతూ ఎవరు నోరు జారుతారా అని నేను బాగా ఇట్లా ఎవరు నోరు జారుతారా హౌస్లోని ఎప్పటికప్పుడు ఇట్లా కాసు కూర్చుంటారు, నేను కూడా అంతే ఎవరు నోరు జారుతారని అలాగే కాసు కూర్చుంటా అన్నట్టుగా చెప్పానమాట. సో కాసు కూర్చుంటే వాళ్ళని ఇమీడియట్గా నెగిటివ్ చేయొచ్చు, నేను ఇంకా ముందుకెళ్ళిపోవచ్చు హౌస్లో అనే ఒక ఇంటెన్షన్తో తను ఉన్నారు. అది ఇట్లా ఈజీగా చెప్పేయటం అనేది ఆడియన్స్ మైండ్లో ఆహా అంటే ఈయన చాలా బాగా తెలుసుకొని ప్లాన్ ప్రకారంగా ఆడుతున్నాడు అనమాట. ఏమి ఇట్లా ఎంటీ మైండ్తో కాకుండా వీళ్ళని ఎట్లా నెగిటివ్ చేయాలి, వీళ్ళు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అన్నట్టుగా ఎదురు చూస్తున్నాడు అనమాట అని ఆడియన్స్ ఇప్పుడు అనుకోరా. ఇప్పుడు మణికంఠ ఎటువంటి స్టెప్ తీసుకున్నా కూడా ఆహా అయితే ఇది కావాలని వాళ్ళని ఇరికించడానికే చేశాడనమాట అండి క్లియర్గా అనేస్తారు. ఇవాళ నిఖిల్ గురించి మణికంఠ ఏమన్నారో ఒకనొక దీంట్లో అసలు ఇవాళ దొరుకుతాడు అనుకున్నా, జస్ట్ మిస్, తను విన్ అయిపోయి సైడ్ అయిపోయాడు, లేకపోతే అసలు భలే ఇట్లా పట్టుకుందాం అనుకున్నా అని అయితే మణికంఠ
అంటాడనమాట నిఖిల్ గురించి. దేనికి నిఖిల్ మాత్రమే ఎందుకు అట్లా, నిఖిల్ మాత్రమే ఎందుకు, ఆయన మీద మాత్రం స్పెషల్ ఫోకస్, ఆయననే ఓడించాలి, ఆయననే పట్టుకోవాలి, ఆయనే టార్గెట్ చేయాలని ఎందుకు అట్లా? టార్గెటింగ్ అనేది ఒక కంటెస్టెంట్ మీద పెట్టి అది మిస్ అవుతే వేరొకరి గురించి వాళ్ళ గురించి డిస్కస్ చేస్తే ఎవరికి అది ప్లస్ అవుతుంది? అది మణికంఠకి ప్లస్ అవుతుందా? నిఖిల్కే ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు నిఖిల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టిన మణికంఠకి ఇది నెగిటివ్ అయ్యి నిఖిల్కే ఇంకా ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంత బిగ్ బాసులు చూసి, ఇన్ని సీజన్లు చూసి ప్రాపర్గా అన్ని స్టడీ చేసి వస్తున్న మణికంఠ ఇలాంటివి ఎలా మిస్ చేస్తున్నాడు అనేది ఇక పాయింట్ అనమాట. ఎంత తెలివిగాళ్ళైనా సరే ఎక్కడో అక్కడ పొరపాట్లు చేస్తారు అనేది అందరికీ తెలిసిన ఒక ఓపెన్ ఫ్యాక్ట్ కదా. ఓపెన్ ఫ్యాక్ట్ అనేది కూడా ఇక్కడ మణికంఠ క్లియర్గా దాన్ని తగ్గట్టుగానే ఉంటున్నాడు, క్లియర్గా తప్పులు చేస్తూనే పోతున్నాడు అన్నట్టుగా తన ఇంటెన్షన్స్ అనేవి కంప్లీట్గా బయట పెట్టి ఒక డిజాస్టర్లో ఇరుక్కుంటాడు, డిజాస్టర్ అవుతున్నాడు అనేది ఫ్యాక్ట్ అనమాట. తర్వాత సాక్రేస్ లాగా చిన్నప్పుడు స్కూల్లో ఆడిన సాక్రేస్ గుర్తొచ్చింది నాకు. ఆ సెకండ్ టాస్క్ చూస్తే కాళ్ళ మధ్యలో అది పెట్టుకొని జంపింగ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది. సో ఆ టాస్క్లో నైనిక విన్ అవ్వడం, ఫస్ట్ టాస్క్ జస్ట్ మిస్ అయినా కూడా సెకండ్ టాస్క్లో అయినా కానీ తను విన్ అవ్వగలిగింది. బేసిక్గా తను డాన్సర్ కాబట్టి ఫిజికల్గా కూడా తనకు ఆ పవర్ చాలా బాగుంటుంది. జంపింగ్లో కానీ ఇట్లా అది ఇది పట్టుకొని వేలాడటం కానీ ఫిజికల్గా ఉండే పవర్ వల్ల తను చాలా బాగా నెట్టుకొస్తుంది. నాకు తెలిసి ఫిజికల్ టాస్క్లో ఈ సీజన్లో మటుకు నైనికకి చాలా మంచి స్కోప్ ఉండే, చాలా ముందుకు వెళ్ళిపోయే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. లెట్స్ వెయిట్. లాస్ట్ టైం ఇలాంటి అమ్మాయిలు ఎవరున్నారబ్బా, ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఈ రేంజ్లో ప్రతి టాస్క్ ఇరక్కుమ్మేసిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? మీకు గుర్తున్నారా లాస్ట్ సీజన్లో? కింద కమెంట్ అయితే చేసేయండి. అండ్ తర్వాత చూసుకుంటే కిరాక్ సీతతో మణికంఠ మళ్ళీ నిఖిల్ గురించే మాట్లాడమాట. అన్నిట్లో నేనే ఉండాలి అన్నట్టుగా ఆ యాటిట్యూడ్ ఉంది నిఖిల్కి. అసలు అది మారాలి తనలో అన్నట్టుగా అయితే అంటాడనమాట. అన్నిట్లో నేను ఉండాలి అని బిగ్ బాస్కి వచ్చింది దేనికి? మరి తిని కూర్చోడానికైతే కాదు కదా, వాళ్ళ కంటెంట్ వాళ్ళు ఇవ్వడానికే కదా. ఇప్పుడు మణికంఠ మాత్రం తనకి అది ప్రాంక్ అని తెలిసినా కూడా ఓపెనింగ్ డే రోజు తను అంత డ్రామా చేశాడు. దేనికోసం? కంటెంట్ కోసమే కదా. ఇప్పుడు అన్ని కెమెరాస్ నీ పైన ఫోకస్ చేయాలన్నట్టుగా ఆ ఉత్సుకత దేనికి? బిగ్ బాస్లో ముందుకెళ్ళడానికే కదా. బిగ్ బాస్ నీకు మాత్రమే కాదు, నీకు కష్టాలు, నీకేదో సాడ్ పాస్ట్ ఉందని నీకు బిగ్ బాస్ ఇంపార్టెంట్ అయ్యింది. అలాగే వేరే వాళ్ళకి ఎందుకు అవ్వకూడదు? వేరే వాళ్ళకి కూడా సాడ్ పాస్ట్ ఉంటేనే బిగ్ బాస్ని వాళ్ళు సీరియస్ తీసుకోవాలా? మామూలుగా అయితే తీసుకోవద్దా? సో నిఖిల్ అలా తీసుకుంటున్నప్పుడు దాని గురించి ఎందుకు నెగిటివ్గా మాట్లాడడం? అది ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు సంచాలక్ని చేసినందుకు నన్ను అప్రిషియేట్ చేయరా అని కిరాక్ సీత అంటుంటే దానికి నిఖిల్ ఏదో అన్నాడంట, పక్కకి వెళ్ళి ఆడుకో అని. అంటే మేబీ ఇదే మాటని వాళ్ళిద్దరికీ ఆల్రెడీ ఒక ఫ్రెండ్షిప్ ఉండి అని ఉంటే అంతగా పాయింట్అవుట్ చేసేవాళ్ళు కాదేమో. బట్ ఇంకా ఎలాంటి ర్యాపో లేదు, స్టార్టింగే సీజన్లో ఉన్న టైంలో ఇలాంటి మాటలు అంటే డెఫినెట్లీ అమ్మాయిలు కొంచెం ఫీల్ అవుతారు, అది చాలా వాస్తవం. సో సీత కూడా అలా ఫీల్ అయిన మాట అయితే క్లియర్గా తెలుస్తుంది. మణికంఠ కానీ సీత కానీ వీళ్ళందరూ మెల్లిమెల్లిగా వాళ్ళ గన్లు నిఖిల్ వైపు ఎక్కువ పెడుతున్నారా అన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూద్దాం ఏ రేంజ్లో ఎక్కువ పెట్టి నామినేషన్స్లో ఎలాంటి పాయింట్ తీసి. నిఖిల్ నో డౌట్ ఈ వారం అయితే నామినేషన్లో ఉంటాడు, బట్ ఆయనకున్న క్రేజ్కి ఎలాగో సేవ్ అవుతాడు, అది వేరే విషయం. కానీ బట్ ఇలాంటి పాయింట్స్ మీద అదే పనిగా ఇది వాళ్ళ గురించి డిస్కస్ చేస్తూ నామినేట్ చేస్తే అది నిఖిల్కి ఇంకా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ తనకున్న పాపులారిటీ వల్ల పీక్స్లో ఉన్న నిఖిల్ ఇలాంటి డిస్కషన్స్ ఆయన గురించి బ్యాక్ బెచ్చింగ్లు అనేవి బాగా జరుగుతుంటే అది ఇంకా తనకి ప్లస్ అయ్యే అవకాశాలే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కిరాక్ సీత మాట్లాడిన దాంట్లో లాజిక్ ఉన్నా కూడా, ఏది పక్కకెళ్ళి ఆడుకొని నిఖిల్ అనడం అనేది లాజిక్ ఉన్నా కూడా, మణికంఠ మాట్లాడిన దాంట్లో కంప్లీట్లీ డిజాస్ట్రస్ ఉన్నాయి. కాబట్టి మణికంఠ ద్వారా నిఖిల్కి ఎక్కువ శాతం పాజిటివ్ మార్కెటే లభించే అవకాశం అయితే ఉందన్నమాట. తర్వాత చూసుకుంటే నిఖిల్ నైనిక వీళ్ళిద్దరూ ఈ టాస్క్లనే విన్ అయ్యారు కాబట్టి ఫస్ట్ టాస్క్లు వీళ్ళిద్దరికి క్రషింగ్ డ్రీమ్స్ అనే అవకాశం ఇస్తే ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఫస్ట్ నబిల్ గురించి. నబిల్ ఈజ్ నాట్ అంటే వీళ్ళిద్దరిని ఒక పర్సన్ని చూస్ చేసుకోండి, ఇంకో పర్సన్ చీఫ్ లాగా అంటే ఆ ఇంకో పర్సన్ గురించి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వెళ్ళిపోయారు అనమాట. ఇందులో భాగంగా నబీల్ని ఎందుకు నబీల్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, మాట్లాడడం, దాంతోపాటు నబీల్ యొక్క ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఏంటనేది ఇంకా బయటికి రాలేదు అన్నట్టుగా చెప్తూ ఆయనని పక్కకు తీశారు. బట్ ఇక్కడ మన ఈ అమ్మాయి పేరేంటి, సోనియా ఎంటర్ అయిపోయి ఇప్పుడు
నబీల్ అన్నిట్లో తన స్ట్రెంత్ బయటికి రాకపోవడం ఏంటి, అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం ఏంటి. ఇప్పుడు తను బేసిక్గా ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదు, ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు కాబట్టి తను ఇన్వాల్వ్ అవ్వలేదు, వచ్చి మాట్లాడలేదు. అంతేగాని తనేమి ఇట్లా సైలెంట్గా కూర్చోలేదు అన్నట్టుగా చెప్తుంది అన్నమాట. ఆపర్చునిటీ రావడం ఏంటి, ఎవరు బొట్టు పెట్టి పిలవరు కదా బాబు నువ్వు రా ఇంకా చూద్దాందా అన్నట్టుగా. ఆపర్చునిటీ రాకపోతే క్రియేట్ చేసుకోవాలి అంతే, దట్స్ వాట్. అండ్ ఇది చాలా ఎర్లీగా జస్ట్ సెకండ్ డే మాత్రమే జరుగుతున్న ఒక టాస్క్లో ఒక మనిషిని ఒకే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మిగతా వాళ్ళని ఆటోమేటిక్గా తీసేయాలనుకున్నప్పుడు ఇలాంటి రీజన్స్ ఏవో ఒకటి సిల్లి రీజన్స్ చెప్పాల్సి వస్తుంది. వీటి గురించి అంత సీరియస్ తీసుకొని అంత రచ్చ చేయాల్సిన అవసరమే లేదు. సో సోనియా షీఈ్ అన్నెసరీ మేకింగ్ అ ఫస్ట్ హియర్ అని నాకు అనిపించింది అన్నమాట, నబీల్ గురించి కానీ మిగతా విషయంలో కానీ. అంటే తనకి నబీల్ని తీసేశారు లేకపోతే బేబక్కని తీసేశారు అనే కంటే కూడా యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు అనేది దానికి ఎక్కువ ఏమంటారు కడుపు మండుతుంది అని అంటారు కదా, ఆ టైప్లో ఎక్కువ కడుపు మండుతుందేమో అన్నట్టుగా అనిపించింది అన్నమాట. అండ్ వీళ్ళు ఏదో ఫేవరిజం చూపిస్తున్నారు యష్మి మీద, యష్మితో యూనో ఎక్కువ ఫేవరిజం చూపిస్తున్నారు, అంతేగాని ఒరిజినాలిటీ లేదు. ఎందుకంటే యష్మి చాలా చోట్ల తను ఇర్రెస్పాన్సిబుల్గానే ఉంది అని మళ్ళీ ఒక మాట అనగానే యష్మి మళ్ళీ రేసే ఇర్రెస్పాన్సిబుల్ ఉండడం ఏంటి, నువ్వు ఇష్టం వచ్చినట్టు పదాలు వాడటం ఏంటి, ఎలా పడితే అలా వాడొద్దు కదా అని తను మళ్ళీ రీజన్ అనమాట. డెఫినెట్లీ ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఎవరికైనా కలుద్దు, ఇంకొంచెం అట్లా తను ఆ మాట వినుంటే బాగుంటే, కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటే బాగుండే అన్నట్టుగా అనడం వేరే, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నామని ఆన్ ద ఫేస్ అనడం వేరే. ఆ మాట అంటే ఎవరికైనా కోపం రావడం అనేది చాలా సర్వసాధారణం. యష్మికి కూడా అలాగే వచ్చింది, ఫుల్ ఆర్గ్యూ అయితే చేసేసింది. బట్ ఆర్గ్యుమెంట్లో ఓకే నాకు ఇది ఇప్పుడు నా అదృష్టం వల్ల ఏదో వచ్చింది నాకు అన్నట్టుగా తను అదే ఫ్లోలో ఆ రేంజ్లో అనేసింది. ఆ పాయింట్ని పట్టుకొని సోనియా అదృష్టం వల్ల రావడం ఏంది, ఏదన్నా ఇట్లా కష్టపడితే రావాలి అన్నట్టుగా ఆ ఇంటెన్షన్తో ఉండాలి. కానీ అదృష్టం వల్ల వచ్చిందంటే కష్టపడితే రావడానికే ఆ స్కోప్ లేదు కదా అక్కడ. బిగ్ బాసే వాళ్ళిద్దరిని అక్కడ నిలబెట్టి మీకు ఇంకా ఎవరు చీఫ్ కావాలో సెలెక్ట్ చేసుకొని అన్నాక ఇంకా అందులో అదృష్టం కాకుండా ఇంకేముంటుంది. మేబీ అక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకవేళ సోనియాకి కావాల్సిన క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉన్నారనుకో, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉంటే సోనియాని సెలెక్ట్ చేసుకుని సోనియా గురించి ఎవరైనా ఇలాగే మాట్లాడితే సోనియా అది తీసుకునేదా? తను కూడా ఆర్గ్యూ చేసేది ఫేవరిజం ఏం లేదు, నిజంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది కదా అంటూ తను ఆర్గ్యూ చేసేది. అండ్ సోనియా కదా అర్థం కావట్లేదు, ఇప్పుడు సెలెక్ట్ చేసుకోమని ఒక చీఫ్ని సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాసే వాళ్ళకి నైనిక కానీ నిఖిల్ కానీ ఛాన్స్ ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళ టేస్ట్ ప్రకారంగా ఒక్కొక్కరిని వాళ్ళని నబీల్ని కానీ బేబక్కని కానీ ఒక్కొక్కరిని అక్కడ అలా పక్కకు తప్పిస్తూ శేఖర్ భాషను కానీ పక్కకు తప్పిస్తూ యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు. యష్మిని సెలెక్ట్ చేసుకుంటే అది కంప్లీట్గా వాళ్ళ చాయిస్ అవుతుంది కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళకేం నచ్చిందో అనేది ఆలోచించకుండా అవతల పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా వీళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళకు అంటూ ఒక ఒపీనియన్ ఉండకూడదు, అందరి ఒపీనియన్ మీద వాళ్ళు కూడా బేస్ అవ్వాలి అన్నట్టుగా అక్కడ ఇది లేదు కదా. వాళ్ళ ఒపీనియనే అక్కడ మ్యాటర్ అవుతుంది. ఏదైతే నిఖిల్కి నైనిక కనిపించిందో ఆ బేసిస్ మీద వెళ్తారు తప్ప అందరి ఒపీనియన్ని తీసుకొని అందరికి కనిపించిన ఒక కామన్ ఒపీనియన్ వీళ్ళకు కూడా అనిపించాలి అనుకోవడం అనేది చాలా ఫూలిష్నెస్. సో సోనియా ఇక్కడ అన్నెసరీగా తన వాయిస్ ఏదో వినిపించాలి, తనకు ఫుటేజ్ రావాలనే ఉద్దేశంతో ఏదో ఆర్గ్యూ చేస్తుంది తప్ప అసలు లాజికే లేదు తను మాట్లాడిన దాంట్లో. అండ్ ఏంటి తను సోనియా గురించి ఏంటి, సోనియా గురించి అంటున్నా, యష్మి చాలా విషయాల్లో నబీల్ అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు పెద్దగా, బట్ యష్మి అయితే చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అయిందంటే తను ఇన్వాల్వ్ అయింది ఎందుకంటే తనకి ఓసిడి ఉంది కాబట్టి కొన్ని ఇష్యూస్ తను ఇట్లా రైజ్ చేసింది, అంతే తేడా తప్ప వాళ్ళిద్దరికీ ఇంకా ప్రత్యేకంగా ఏం లేదు. యష్మి ఏం పెద్ద గొప్ప కాదు, నబీల్ ఏమంత తక్కువ కాదు అన్నట్టుగా తను చెప్పేస్తాం. అంటే తనకి నబీల్ మీద ఉన్న అభిమానం కంటే కూడా యష్మిని తక్కువ చేయాలి, తనకు చీఫ్ పొజిషన్ రాకూడదనే ఆ ప్రయత్నమే ఎక్కువ ఉంది. వై ఎందుకు అట్లా అంత విషం పెట్టుకొని ఒక మనిషి మీద ఎందుకు, అది కూడా ఇంత ఎర్లీ స్టేజ్లో, అది తను ఆలోచించుకోవాలి సోనియా. ఎందుకంటే తను మాట్లాడే మాటల్లో లాజిక్ ఇంతకుముందు టాపిక్స్లో ఉన్నా కూడా ఈ పర్టికులర్ టాపిక్లో మటుకు షీఈస్ కంప్లీట్లీ లూజింగ్. అది తను ఎంత ఎర్లీగా తెలుసుకుంటే అంత మంచిది. ఎందుకంటే లాజికల్గా మాట్లాడే అమ్మాయి ఇలాంటి వాటిల్లో తన ఫీల్డ్ కోల్పోతే, తన స్ట్రెంగ్త్ కోల్పోతే షీ లూజ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పటివరకు తను చేసింది కూడా కంప్లీట్గా ఎరేజ్ అయిపోయే అవకాశం అయితే ఉంది. హోప్ తను రియలైజ్ అవుతే మంచిది తనకి. అండ్ తర్వాత
తను ఏమంటుంది, అఫ్ కోర్స్ ఇది మీ డెసిషనే, బట్ నెక్స్ట్ టైం అయితే చూసుకోండి అని అంటుంది అనమాట. వాళ్ళ డెసిషనే, మరి నెక్స్ట్ టైం చూసుకోవడం ఏంటి, నెక్స్ట్ టైం అయినా వాళ్ళ డెసిషనే అవుతుంది కదా. నెక్స్ట్ టైం ఏంటి, నీకు నచ్చినట్టుగా ఇస్తే వాళ్ళది బెస్ట్ డెసిషన్ అంటుంది, లేదా మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకోండి, అఫ్ కోర్స్ ఇది మీ డెసిషనే కాబట్టి నెక్స్ట్ టైం చూసుకోండి. ఏంటి అసలు ఆ స్టేట్మెంట్కి అర్థం ఏంటి? షీఈస్ అన్నెసర్లీ ఇలాంటి ఫస్ట్ క్రియేట్ చేస్తుంది, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చేసి. అండ్ తర్వాత విష్ణుప్రియ మధ్యలో ఎంటర్ అయిపోయి తను తీసుకున్న స్టాండ్ అనేది చాలా అర్థవంతంగా ఉంది. అరే బాబు, నీకు ఒక పాయింట్ ఉంటుంది ఓకే, బట్ నీవు చీఫ్గా ఉన్నప్పుడు, నీకు వాళ్ళ పొజిషన్లో ఉన్నప్పుడు నీకు నచ్చిన వాళ్ళని చూస్ చేసుకో, అప్పుడు ఎవరైనా మాట్లాడితే అడుగు, అంతేగాని ఇప్పుడు వాళ్ళకి చూస్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు నీకు అనిపించిన పాయింటే వాళ్ళకు కూడా అనిపించాలనుకోవడం అది రాంగ్ కదా. నీకొక వర్జన్ ఉంటే వాళ్ళకు కూడా ఒక వర్జన్ ఉంటుంది, బట్ ఇప్పుడు వాళ్ళ వర్జన్ ద్వారానే వాళ్ళు చూస్ చేసుకోవాలి కాబట్టి అలా వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ డెసిషన్కి అలా అడ్డు వెళ్ళడం అనేది రాంగ్ అన్నట్టుగా విష్ణు చెప్తుంది. అండ్ తను చాలా అర్థవంతంగా మాట్లాడుతుంది విష్ణు. అండ్ ఈ విషయంలో సోనియా డెఫినెట్లీ థమ్స్ డౌన్ అనే చెప్పాలన్నమాట. అండ్ ఓవరాల్గా చూస్తే ఎపిసోడ్ ఇది మీకు ఎలా అనిపించింది? సెకండ్ ఎపిసోడ్ ద్వారానే ఎంత కంటెంట్ కావాలో, కాంట్రవర్షియల్ కంటెంట్ అంతా పూర్తిగా వచ్చేసింది. సీజన్ ఈజ్ గోయింగ్ గుడ్ అన్నట్టుగా అనిపించింది ప్రస్తుతానికి అయితే. కింద కమెంట్ అయితే చేసింది మీ ఒపీనియన్ ఎలా అనిపించింది అనేది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకులు కొడితే ఎక్కువ మందికి వీడియోలు బూస్ట్ అవుతాయి, యూట్యూబ్ రికమెండ్ చేస్తే. దయచేసి లైకులు అయితే అస్సలు మిస్ చేయకండి. ఇన్స్టాగ్రామ్ కూడా దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ ఎలాగైతే దిస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉందో అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, దయచేసి ఆ పేజ్ కూడా లైక్ చేయండి. ఇక్కడ లేని చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్, బాయ్.